తలరాతలో పచ్చడి మెతుకులు ఉంటే ప్లేట్లేకి పరమాన్నం వస్తుందా అనే సామెత ఉంది కదా. ఈ సామెత నేను ఎవరి కోసం చెప్తాను అనేది ఈ రీల్ మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మూగజీవాల్లో దేవుడు ఉంటాడు అనే నమ్మే ఫ్యామిలీలో మా ఫ్యామిలీ కూడా ఒకటి. కొంతమంది కళ్ళున్న కబోదులు కామెంట్లు చేస్తున్నారనమాట. ఏమనంటే ఈ మూగజీవాలన్నీ పెట్టుకొని వ్యాపారాలు రన్ చేయొద్దండి, దుకాణాలు నడపద్దండి అని కామెంట్లు పెడుతున్నారనమాట. ఏమవుతుంది, కొన్నేళ్ళ నుండి రన్ చేస్తాము, కొన్నేళ్ళ నుండి మూగజీవాలను పెంచుతాము, మాకేం దేవుడు ఎటువంటి లోటు చేయలేదు. ఏమవుతుందో రీజన్ చెప్పాలి కదా మీరు. రీజన్ చెప్పుకోకుండా నడపద్దండి అంటే ఒకవేళ మీరు రీజన్ చెప్పినా కూడా మేము వినంలేండి, మీ మాట ఆడా. కానీ మీరేమన్నా మా షాప్కి వచ్చి ₹1 వ్యాపారం చేసినారా? రోజు వచ్చి వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ మాట అనలేదు. అక్క మూగజీవాలు ఉంటే గినా, పిల్లలు కుక్కలు ఉంటే గినా మేము మీ అంగడికి రామక్క అని యాపొద్దు అనలేదు అన్నమాట. ఇది బాడిగిల్లో. ఓనర్ కూడా యాపొద్దు మూగజీవాలు ఉన్నా, కుక్కలు పిల్లలు ఉన్నా మీరు మా ఇంట్లో ఉండొద్దండి అని యాపొద్దు మాకు కండిషన్ పెట్టలేదు. మీరెవరు చెప్పేదానికి? మీ మాట ఎందుకు వింటాం మేము? అందుకే మీ బతుకులు అట్లే ఉండేది. మీకు ఒక్క మాట చెప్తామనుకుంటున్నాను. ఒక చెంచా తీసుకోండి, దాంట్లోకి సగానికి నీళ్లు పోసుకోండి, దాంట్లోకి దుంకి చచ్చిపోండి. ఎందుకు కడుపు మంట పెట్టుకుంటాడారు, కడుపులు నిప్పులు పోసుకుంటాడారు?